స్వామి వివేకానంద 162వ మరియు హిందూ వాహిని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి వక్త ఆర్ఎస్ఎస్ దేవొల్ల శంకర్జీ, హిందూ వాహిని జిల్లా సహాయ సంయోజక్ పులిసాయిలు, జిల్లా సమాచార ప్రముఖ్ సురేష్ పటేల్, హిందూ వాహిని నాయకులు అయ్యప్ప, ఒడ్డెన్న, శివబాలు, శ్రావణ్, నవీన్, రాజు, అంకుదాము, అంకు మహేష్, ఏబీవీపీ నాయకులు తలాడే ఈశ్వర్ కుమార్, లక్ష్మణ్ చవాన్, అడ్లూరి శ్రీరామ్, ప్రవీణ్ మహారాజ్, విహెచ్పి నాయకులు సురేష్ నాని, రాజు, బీజేపీ పట్టణ అధ్యక్షులు బాలరాజు, బీజేపీ నాయకులు నరసింహారెడ్డి, సుధాకర్ చారి, వాసు, గోపికిషన్, అరవింద్, జల్ల సతీష్, సన్ రైజ్ హాస్పిటల్ క్యాంప్ కోఆర్డినేటర్ సిరివేసి సంతోష్, హాస్పిటల్ సిబ్బంది మరియు హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు. స్వామి వివేకానంద 162వ జయంతి శుభాకాంక్షలు. అలాగే హిందూ వాహిని సంస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. స్వామి వివేకానంద తరతరానికి, యువతరానికి, రాబోయే తరానికి, అనేక శతాబ్దాలకి స్ఫూర్తి ప్రదాత, మార్గదర్శి. స్వామి వివేకానంద ద్వారా ప్రేరితమైనటువంటి భారతదేశంలో ఆయన ద్వారా తయారైనటువంటి వ్యక్తుల యొక్క బృందము, జాతీయవాదులు ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ అవనికపైన ఒక గొప్ప దేశముగా నిలబెట్టడం జరుగుతుంది. స్వామి వివేకానంద చెప్పారు, ధనాన్ని కోల్పోతే కొంతే కోల్పోయాము, కానీ వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వం కోల్పోతామని వివేకానంద వారు చెప్పడం జరిగింది. ఆ యొక్క వ్యక్తిత్వం పైననే ఈ యొక్క భారతదేశం ఆధారపడి ఉంటుంది. స్వామి వివేకానంద ద్వారా ప్రేరేపితమైనటువంటి అనేక మంది వ్యక్తులు భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఉండటం జరిగింది. వాళ్ళందరూ కూడా భారతదేశం యొక్క గొప్పతనం గురించి ఎప్పటికీ మర్చిపోలేరు. ఈరోజు భారతదేశము ప్రపంచంలో ఏమి చెప్పినా కూడా ప్రపంచం వినడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచం ఏది ఆచరిస్తే, భారతదేశం ఏది ఆచరిస్తే ప్రపంచం అది ఆచరించడానికి సర్వదా సిద్ధంగా ఉంది. అమెరికా యొక్క మాజీ అధ్యక్షుడు ఆ రోజున స్వామి వివేకానంద మా దేశానికి వచ్చి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని చెప్పితే, ఆయన మన దేశానికి వచ్చినటువంటి సందర్శనలో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ ఇండియా అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఒక కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి, కుటుంబంలో ప్రేమానురాగాలు, ఆప్యాయతలు ఏ విధంగా ఉండాలని స్వామి వివేకానంద చెప్పడం జరిగింది. కాబట్టి స్వామి వివేకానంద సూక్తులు, మాటలన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి, వాటిని ఆచరించాలి. అప్పుడు స్వామి వివేకానంద జయంతికి మనమందరము సరైనటువంటి అర్థాన్ని ఇచ్చిన వాళ్ళమే అవుతాము. ఈ సందర్భంగా బోధన్ నగరంలోని అంబేద్కర్ చౌరస్తాలో జయంతి ఉత్సవాలు హిందూ వాహిని సంస్థాపక దినోత్సవం సందర్భంగా కూడా జరిపించడం జరిగింది. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.